బంగాళదుంప కూర. హాయ్, హలో, నమస్తే అండి. ఈరోజు బంగాళదుంప కూర తయారీ చూసుకుందాము. స్టవ్ పై ప్యాన్ పెట్టి కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించి కోసిపెట్టుకున్న బంగాళదుంపలు వేసి బాగా కలుపుకొని మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బంగాళదుంపలు ఉడికే వరకు మూత పెట్టుకుందామండి, ఒక 5 నిమిషాలు. బంగాళదుంప కూర మీ ఇంట్లో అయితే ఎలా వండుతారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియపరచండి. మూత తీసి చూద్దామండి. మూత తీసి కలుపుకుందామండి. ఎక్కువసేపు వదిలేసాం అనుకుంటా మనం. బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత కట్ చేసిన టమాటోస్ వేసుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను. మళ్ళీ కలుపుకుందామండి, ఉప్పు మొత్తం కలిసే వరకు. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మూత తీసి ఒక 2 సార్లు కలుపుకుందామండి మళ్ళీను. బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. పేస్ట్ వేసి బాగా కలుపుకుందాము. పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాం కదండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుందామండి. మీరు టేస్ట్ చూసి వేసుకోండి. బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకుంటున్నానండి. ఒక 5 నిమిషాలు మూత పెడదాము. ఉడికిన తర్వాత మూత తీసి చూపిస్తానండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే. నచ్చకపోతే కామెంట్ చేయండి. కూర అయితే రెడీ అయిపోయిందండి.